నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో సోమవారం సెన్సెక్స్ నష్టాల్లో ఉండడంతో ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి మార్కెట్స్. సో ఏంటంటే ఐటీ షేర్లపై విక్రయాలపై ఒత్తిడిగా ఉంది. అలాగే విదేశీ మదుపర్ల అమ్మకాలు కూడా చాలా ప్రభావం చూపాయి. సూచీలో నష్టపోయిన బీఎస్సీలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 96,000 కోట్ల రూపాయలు పెరిగి 457.65 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. అలాగే ఈరోజు సెన్సెక్స్ ప్రస్తుతం 202 పాయింట్స్ అప్లో ఉంది. అలాగే నిఫ్టీ కూడా 52 పాయింట్స్ అప్లో ఉంది. సో మరి నిన్నటి ప్రభావం ఈరోజు ఎలా ఉంటుంది, దీని మీద జనరల్గా ఈరోజు మార్కెట్లో మనం ముందు ఎలా వెళ్ళాలి అనే దాని మీద తెలుసుకోవడం కోసం ఈరోజు మనతో పాటు జాయిన్ అవ్వబోతున్నారు స్పెషల్ గెస్ట్. సో ఆ స్పెషల్ గెస్ట్ని పరిచయం చేసే ముందు మీకు తెలుసు కదా, మన ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్స్లో కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మీరు మాట్లాడి మీ స్టాక్ మార్కెట్లో సూచనలు సలహాలు తీసుకోవచ్చు. సో అలాగే ఏంటంటే ఈ స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ స్పెషల్ గెస్ట్తో కూడా మీరు ప్రోగ్రామ్ తర్వాత వారితో కాంటాక్ట్ చేసి వారి సూచనలు సలహాలు తీసుకోవచ్చు. ఇది సూచన ఫ్రమ్ ప్రైమ్ 9. సో నిర్ణయం మాత్రం మీదే. సో ఎనీవే, సో లెట్ us ఎంటర్ టు ద ప్రోగ్రామ్. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు ప్రభు పలెంపాటి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రభు మల్లంపాటి గారు, సో చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అని చెప్పి అందరూ కూడా మనకి చెప్తూ ఉన్నారు. సో వెరీ నైస్ టు హియర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. సో సార్ మరి నేను సార్ ఒక కాలర్ తీసుకుని ముందు యాక్చువల్లీ నేను మార్కెట్స్ స్తబ్దుగా ఉన్నాయి సార్, అలాగే ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో అయితే ఆ విషయం మీద మనం మాట్లాడే ముందుగా ఏంటంటే రంగారావు గారు ఘంటసాల నుండి, ఆయనతో కాళ్ళు మాట్లాడి తీసుకుందాం. రంగారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. గోల్డ్ పీస్ 64,25 ఉన్నాయండి. నిన్న గోల్డ్ రేట్ పెట్టుకున్నారు, అమ్మేసుకోవచ్చా, లాభంలో ఉన్నాయి కాబట్టి రాత్రి పెళ్లి కాబట్టి ఉంచుకోవచ్చా. మహా బ్యాంక్ 50 ఉన్నాయండి, యూకో బ్యాంక్ 38.5 ఉన్నాయండి. ఈ రెండు కూడా అసలు ఉంచుకోవచ్చా, టార్గెట్ ప్రైస్ చెప్పండి. ఓకే, ఈ గోల్డ్ బీస్ అంటే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. జనరల్గా ఏంటంటే మన ఈక్విటీ పెరిగినప్పుడు తగ్గే ఛాన్సులు ఉంటాయి. కాకపోతే గోల్డ్ మనకి ఇప్పటికే దాదాపు ఒక మంచి పర్సంటేజ్ పెరిగింది ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా అంత రావు. సో ఈక్విటీ మార్కెట్ కానీ కొంచెం యూటర్న్ తీసుకుంటే ఇది కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. మన ఆల్ టైమ్ హైకి 5% ఉన్నాం. ఆ 5% వచ్చినప్పుడు ఏదైనా కొంచెం అప్పుడు తగ్గే ఛాన్సులు ఉంటాయి. అప్పుడు గోల్డ్ కొంచెం ఇదవుతుంది. సో ఏదైనా కానీ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిది. ప్లస్ ఇప్పుడు నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీయే స్ట్రాంగ్ ఉంది స్టాక్స్ అన్నీ. సో 59,000 నెక్స్ట్ టార్గెట్ కాబట్టి ఇంకా కొంచెం బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కొంచెం పెరిగే అవకాశాలే ఉన్నాయి సార్. ప్లస్ మనది ఇన్ఫ్లేషన్ కూడా 2.1 వచ్చింది, వెరీ లో. లాస్ట్ 6 years 7 yearsలో లో అది. సో డెఫినెట్గా ఇంట్రెస్ట్లు కూడా ఇంకా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 90% కాదు 100% తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది మంచి సూచకం. ఇంట్రెస్ట్లు తగ్గుతాయి కాబట్టి ఇది మంచిగానే ఉంటుంది. సో డెఫినెట్గా బ్యాంకులు పెరిగే అవకాశం ఉంటుంది, హోల్డ్ చేసుకోండి. రైట్ సార్, అదే సార్ సూచన. సో రంగారావు గారు, సో నేను మరో కాలాలు ఎన్నోనండి. కృష్ణారావు గారు విశాఖపట్నం నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు, గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ 2 స్టాక్స్ సార్. చెప్పండి సార్. హెరిటేజ్ ఫుడ్స్ 540లో తీసుకున్నాను సార్. హెరిటేజ్ ఫుడ్స్ ఓకే. రెండోది టాటా మోటార్స్ 806 అండి. టాటా మోటార్స్ ఓకే సార్. రెండు అంటే ఎక్కడ యావరేజ్ చేయమంటారా ఏంటి సార్, ఉంచారా లాంగ్ టర్మ్ కి అని అడుగుదాం సార్. అదేలేండి, ఒక్క నిమిషం సార్. హెరిటేజ్ ఫుడ్స్ వచ్చేసి మీకు 469 నడుస్తుంది, 0.2%. మీరు హోల్డ్ చేయండి సార్. కొంచెం 480 490 దాటినప్పుడు ఇంకొంచెం పైకి ఛాన్స్ ఉంటుంది. 560 570 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది హోల్డ్ చేయండి. ఇంకోటి రెండోది ఏమన్నారు సార్? టాటా మోటార్స్ కదా. టాటా మోటార్స్ అంటే టాటా మోటార్స్ జనరల్గా బాగానే ఉంది, కానీ జాగర్ ఎక్కువ తినేస్తుంది దాంట్లో ఉన్న ప్రాఫిట్స్ అని. ఎప్పుడైతే వాళ్ళు విడగొడతారో అప్పుడే వస్తుందని ఒక ఇది. సో డెఫినెట్గా అది కొంచెం కదలికలు వచ్చినాయి ఆ ఫైల్కి. సో డెఫినెట్గా చేస్తారని అది తొందరగా చేయొచ్చు. ఒకవేళ తొందరగా చేసినప్పుడు ఇది 1000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీరు లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, ఏం పర్లేదు. షార్ట్ హోల్డింగ్ అంటే మాట కొంచెం ఆగి కొంచెం రిట్రేస్మెంట్ ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. తగ్గినప్పుడు అప్పుడు కొంచెం యావరేజ్ ఎక్కడ చేయాలని చూద్దాం సార్. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. రైట్ సార్. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి, నాగార్జున గారు కుకట్పల్లి నుండి. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు గుడ్ మార్నింగ్
సార్ సార్ ప్రభు గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ సుప్రజిత్ ఇంజనీరింగ్ ఒకటి, జాష్ ఇంజనీరింగ్ బయింగ్ ప్రైస్ ఎక్కడ సార్? టెక్నికల్ గా ఎక్కడ బై ఎంట్రీ? సుప్రజిత్ అండ్ ఇంకోటి ఏంటి సార్? జార్జ్. జాష్ జేఎస్ఎస్ జేఎస్ఎస్ సార్, జాష్ ఇంజనీరింగ్ రైట్. ఓకే జేఎస్హెచ్. ఓకే సుప్రజిత్ ఇంజనీరింగ్ రెండు ఫ్రెష్ బయింగే కదా సార్? అవును సార్. 474 నడుస్తుంది, 0.93% ఇది ఉంది, ప్లస్లోనే ఉంది ఇవాళ. సుప్రజిత్ ఇంజనీరింగ్ మంచి కంపెనీయే సార్, ఇది బ్రేక్అవుట్ అయింది, ఎంటర్ కావచ్చు ఇక్కడ. మీరు హై కూడా దాదాపుగా 522 దాకా వెళ్ళింది. అంటే దగ్గరకు ఉన్నాం సార్, పెద్ద అంటే తక్కువ ప్రాఫిట్లో కొంచెం బుక్ చేసుకొని మళ్ళీ రావచ్చు. ఇప్పుడు ఎంటర్ అయ్యి 510, 515, 520 వచ్చినప్పుడు ఎగ్జిట్ కాండి, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే బాగా లో నుంచి కొంచెం పెరిగింది, 376కి వచ్చింది అక్కడ ఏప్రిల్లో, అక్కడి నుంచి కొంచెం పెరుగుతోంది, పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు 530 కనుక కట్ అయితే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, 570 దాకా. సో అక్కడ రెసిస్టెన్స్ బాగుంది. ఇప్పుడు కొన్ని షార్ట్ టర్మ్ అయితే కొంచెం పర్సెంటేజ్ రాగానే తీసేయండి. అది లాంగ్ టర్మ్ అయితే ఇది దాటిన తర్వాత మనం అనుకున్న రేటు 538, 530, 40 దాటిన తర్వాత అయితే మీకు మంచి ఇంకా 590 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, మంచి కంపెనీ సార్ ఇది. ఇంకోటి జాష్ ఇంజనీరింగ్ అన్నారు, 573 నడుస్తుంది, 0.10 ప్లస్ ఉంది సార్ ఇవాళ. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది కానీ ఇంకొంచెం డౌట్ ఉంది సార్ మీకు, ఎందుకంటే 570 దాటితేనే ఎంటర్ కాండి, అప్పటిదాకా వెయిట్ చేయండి సార్. రైట్ సార్, మరో కళ లైన్లో ఉన్నారండి. శ్యామ్ గారు, నరసరావుపేట్. నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. సార్, సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఈముకో ఎలికాన్ సార్, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు కొంచెం చెప్పగలరా? ఏదండి? ఈముకో ఎలికాన్ ఇంజనీరింగ్, ఈముకో ఎలికాన్ స్పెల్ చేస్తారా? EIMECO. EI NE CO. ఎలికాన్. ఎలికాన్. మీ వాయిస్ ఈముకో ఎలికాన్ సార్. ఎలికాన్ ఇంజనీరింగ్ రైట్. ఎలికాన్ ఇంజనీరింగ్ సార్. ఎలికాన్ కాదు సార్, ఈముకో ఎలికాన్ సార్. సార్ ఒకసారి స్పెల్ చేయండి సార్. EIMECO. EIMUTO. ఈముకో ఎలికాన్. ఎమికో ఎమిటో. ఎమికో ఎలికాన్ రైట్. ఎమికో ఎక్కడ exit అవ్వచ్చు? సార్ ఫ్రెష్ బయింగా సార్? నో సార్, ఆల్రెడీ పొజిషన్ ఉంది సార్. ఎంతలో ఉన్నాయి మీకు? 2900 ఉంది సార్. 2900, 400 తగ్గింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ ఎక్విప్మెంట్ ఆఫ్ అండర్ గ్రౌండ్ అండి. ఓకే, ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్, బాగానే పైకి దాకా వచ్చింది. మీకు దాదాపుగా 2900 హైలోనే కొన్నట్టున్నారుగా, రీసెంట్గా కొన్నారు? లేదు సార్, ఇది నవంబర్లో రీసెంట్గా మీ రేట్ వచ్చింది 2941. అక్కడి నుంచి మంచి తగ్గింది. మళ్ళీ ఇక మీకు 27 కట్ అయితేనే మళ్ళీ కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే 24 కొంచెం వీకే ఉంది, కొంచెం 24 కట్ అయితే కొంచెం కిందకే ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ కూడా మీకు 1353 అక్కడ దాకా వచ్చింది సార్, అక్కడి నుంచి కొంచెం పెరిగింది. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి సార్. అంటే లాంగ్ టర్మ్ కాబట్టి మీకు డెఫినెట్గా హోల్డ్ చేయండి, మంచి కంపెనీ ఇది. రిజల్ట్స్ కూడా పర్వాలేదు, అంటే డెట్ కూడా తగ్గించుకున్నారు వీళ్ళు. మెయిన్ కట్టాల్సిందంతా కొంచెం తగ్గించుకున్నారు. అంటే 64 మార్చ్లో 64 crores అయితే జూన్లో 68 crores. సో అంటే చిన్నగా పెరుగుతూ ఉంది, మార్జిన్స్ కూడా పెరుగుతున్నాయి, పర్వాలేదు సార్ మీరు. ఎందుకంటే అందుకే చాలా టైం తీసుకుంటుంది. సో డెఫినెట్గా మీరు ఎక్కువ టైం పెట్టుకున్నప్పుడు వచ్చే అవకాశాలు ఉంటుంది, హోల్డ్ చేయండి. రైట్ సార్, మరో కళ లైన్లో ఉన్నాను. రాజేష్ గారండి, హైదరాబాద్. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. ఇది వేదాంత 520లో కొన్నాం సార్, ఇప్పుడు 446 ఉంది. వేదాంత వేదాంత 520, 448 నడుస్తుంది సార్. ఇది వేదాంత 440 అంటే అబ్బో మళ్ళీ రీసెంట్ 375 లో సార్ ఏప్రిల్లో, అక్కడి నుంచి పెరిగింది కొంచెం. దానివల్లే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి 480 కనుక కొంచెం ఆగండి సార్ ఇది. ఎందుకంటే 470 కట్ అయితే కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడి నుంచి, లేకపోతే మీకు 430 కట్ అయిందా ఇంకా కిందకి వచ్చే 375 అంటే మీకు 410 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది కాబట్టి కొంచెం ఆగండి. సో సార్ అదండి సూచన. మహమ్మద్ ఎలియాజ్ అండి, గుంటూరు నుండి. నమస్తే సార్.
నమస్తే అండి. సార్తో మాట్లాడండి. ఇది స్టాన్లీ లైఫ్ సైన్సెస్ బన్నారి అమ్మన్ స్పెన్నింగ్ ఈ లాస్ లో ఉన్నానండి సార్. నమస్తే. నమస్తే సార్. వినపడింది సార్. ఇది స్టాన్లీ లైఫ్ సైన్సెస్ బన్నారి అమ్మన్ స్పెన్నింగ్ రెండు లాస్ లో ఉన్నాయి. హోల్డ్ చేయాలా లాస్ తీసుకుంటారు? అంటే ఎంత లాస్ ఉంది సార్? డిఫరెన్స్ ఎంత ఉంది మీ కొన్న రేటుకి? 20% అండి. 20% ఉంది, బాగా తగ్గినాయి. అంటే మార్కెట్ ఇంకా కొంచెం నిఫ్టీ ఆల్ టైమ్ హై 5% దూరంలో ఉన్నాం. దివాళీ లోపల హై రావచ్చు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి సార్. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మెయిన్, ఎందుకంటే మార్కెట్లో మేజర్ లార్జ్ క్యాప్ ఇదవుతుంది. వాళ్ళ ఎఫ్ఐఎస్ లార్జ్ క్యాప్ అమ్ముతున్నారు, డిఐఎస్ ఏమో మిడ్ అండ్ లార్జ్ స్మాల్ క్యాప్ కొంటున్నారు. సో అందుకని మనకి లార్జ్ క్యాప్ పడుతుంది కాబట్టి మార్కెట్ కొంచెం డౌన్ వస్తుంది. కాబట్టి ఇవి స్ట్రాంగ్గానే ఉన్నాయి. కొంచెం ఆగండి సార్, హోల్డ్ చేయండి. అది సార్ సూచన. సో మరో కాల లైన్లో ఉన్నారండి. భాస్కర్ రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్తో మాట్లాడండి. సార్. ఎమామి 638లో ఉంది. జేడబ్ల్యూఎల్ 524లో ఉంది. నేను తీసుకున్నాను ఈ రెండు రేట్లు నేను తీసుకున్నప్పుడు. అది ఓకే సార్. ఇప్పుడు వాటి గురించి మీ సజెషన్ ఏంటి సార్? ఎంత డిఫరెన్స్ ఉంది సార్? చాలా ఉంది సార్. 9% ఎమామి 9% ఉంది సార్. జేడబ్ల్యూఎల్ 29% ఉంది సార్. హోల్డ్ చేయండి సార్, వస్తుంది కొంచెం. ఎందుకంటే కొంచెం బ్రేక్అవుట్ అయింది, సో వచ్చే ఛాన్స్లే ఉన్నాయి. మార్కెట్ కూడా కొంచెం వస్తుంది అనుకున్నాం కదా. లాస్ట్లో అమ్మమ్మని జనరల్గా చెప్పలేము. సో ఏదంటే ఒక్కొక్క స్క్రిప్ట్ ఏంటంటే యావరేజ్ చేయని స్క్రిప్ట్లు ఉంటాయి, కొన్ని యావరేజ్ చేసే స్క్రిప్ట్లు ఉంటాయి. సో ఇది యావరేజ్ చేయొచ్చు, పర్వాలేదు. కానీ కొంచెం డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, మీరు 9% అన్నప్పుడు కొంచెం ఆగి ఇంకొంచెం పడినప్పుడు చేయొచ్చు. అప్పుడు పొజిషన్ బట్టి చూద్దాం. హోల్డ్ అయితే చేయండి, ఎందుకంటే దివాళీ దాకా కొంచెం మార్కెట్ కొంచెం ఇదే కన్సల్టేషన్. ఎందుకంటే ట్రంప్ ఈ ట్యాక్స్లు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతున్నా మార్కెట్ 5% దూరంలో ఉంది, ఎక్కువ దూరం లేదు. కాబట్టి వచ్చే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి సార్. ఎస్ సార్, అది సార్ సూచన. సో సార్ మరొక కాల లైన్లో ఉన్నారండి. శర్మ గారు విజయవాడ నుండి. నమస్తే శర్మ గారు. నమస్కారం సార్. సార్ హోటల్ లీలా వెంచర్ 32 రూపాయలు హోల్డ్ చేస్తాను సార్. 10 రూపాయలకు వచ్చిందండి. అలాగే రాడికో కైటాన్ 200 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాను సార్. అది బాగానే ఉంది. నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అందులో. ఇది లాస్ట్ బుక్ చేసుకోవచ్చా సార్? ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్, ఎందుకంటే ఎప్పుడైనా సరే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెస్ట్. లేదా 50% అన్న బుక్ చేసుకోండి, అప్పుడు కొంచెం సేఫ్గా ఉంటారు. లేదా మనకు అప్పుడు తగ్గినప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు కింద కూడా కొనుక్కోవచ్చు. అది కరెక్ట్. సో డెఫినెట్గా అది హోల్డ్ చేయండి. 50% చేసి రెండోది మట్టుకు హోల్డ్ చేయండి, ఇది మటుకు 50% సెల్ చేయండి సార్. సో సార్ అదేంటి సూచన సార్. సో సార్ ఏంటి సార్ అంటే మరి ఇప్పుడు నిన్న అయితే మార్కెట్ ఫ్లాట్గా ఇది అయింది కదా, మరి ఇప్పుడు ఈవేళ పొజిషన్ ఎలా ఉండొచ్చు? ఇవాళ కొంచెం అంటే బుల్స్ డిఫెండింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. 25,001 ఆ సపోర్ట్ అక్కడ తీసుకుంది నిన్న. సో డెఫినెట్గా అంతకు మించి తగ్గపోవచ్చు. లేదు 25,000 తగ్గిందంటే కొంచెం వీక్నెస్ మార్కెట్లో కనపడుతుంది. ఏదేమైనా ఎఫ్ఐఎస్ ఎక్కువ లార్జ్ క్యాప్ అమ్ముతున్నారు. సో డిఐఎస్ ఏమో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంటున్నారు కాబట్టి దాని అంటే స్ట్రాంగ్గా ఉన్నట్టు. బట్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే మటుకు దాని మీద లార్జ్ క్యాప్స్ ఆధారపడతాయి కాబట్టి అది కొంచెం డౌన్లో కనపడుతున్నాయి. సో ఏదేమైనా ఆయన మళ్ళీ కొత్తవి తీసుకుంటున్నారు. యూరోప్ మీద, మెక్సికో మీద కూడా ట్యాక్స్ వేస్తా అంటున్నారు 30% అని. సో అదే రష్యా అయితే మీరు 100% ట్యాక్స్ వేస్తాను అని చెప్తున్నాడు ఆయన. సో అన్ని విధాలుగా ఏమి ఒకసారి మనం మాట్లాడదాము ట్రంప్ గారు ట్యాక్స్ మీద. సార్ ప్రవీణ్ కుమార్ గారు సార్ బళ్ళారి నుండి. సార్ బళ్ళారి నుండి. నమస్తే ప్రవీణ్ గారు. సార్ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీ 212 తీసుకున్నా. షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, మళ్ళీ గట్టిగా చెప్పండి. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీ. ఏరోఫ్లెక్స్ అండి. ఎస్ సార్. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ సార్ 211 ఉందండి. 1.78 1.7 నడుస్తుంది. మీరు ఫ్రెష్ బయింగా సార్? 212 ఆర్డర్ ఉంది సార్. ఆల్రెడీ ఏ రేట్లో ఉందండి? 212 అంటే దాదాపు అక్కడే 211 అక్కడే ఉంది. హోల్డ్ చేయండి సార్, కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే హై వచ్చేసి 264, మీరు 240 కట్ అయితే కొంచెం పోతుంది. కొంచెం 264 మళ్ళీ హై వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి సార్. సో సార్ అది సార్ ప్రవీణ్ గారి సూచన. సో సార్ మరి సార్ ఏంటి పొజిషన్ సార్ ప్రస్తుతం ఉన్న దాంట్లో?
సార్ ఏంటంటే అదే మన ట్రంప్ కోసం ఏంటంటే సుంకాలు వాటి మీద మాట్లాడుకుంటూ ఉన్నాం కదా సార్. హోల్డ్ చేసింది, సో డెఫినెట్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి భయం లేదు సార్. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు మేజర్ అమ్ముతున్నారు కాబట్టి దానివల్ల కొంచెం ఇదవుతుంది. సో రిజల్ట్సే మెయిన్. ఇంకా మనకేంటంటే ఈ వీక్ ఎండింగ్లో అంటే మార్కెట్ అయిన తర్వాత రిజల్ట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కొన్ని స్టాక్స్ మేజర్ స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ కనుక మంచిగా వస్తే నెక్స్ట్ వీక్ మార్కెట్ బాగుండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ కొంచెం మంచిగానే ఉండే అవకాశాలే ప్రాబిలిటీ ఎక్కువ కనబడుతున్నాయి. రైట్ సార్. సార్ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మాట్లాడదాం మనము. సార్ ధర్మారావు గారు హైదరాబాద్ నుండి. నమస్తే ధర్మారావు గారు. నమస్కారం అండి. నమస్కారం ప్రభు గారు. సార్ నమస్తే సార్. సార్ నా దగ్గర ఐఆర్ఎఫ్సి 200 షేర్స్ 180లో ఉన్నాయి సార్. 180. ఓకే, 25% లాస్ లో ఉంది. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? సార్ యావరేజ్ అంటే మీకు మేలో 120 దాకా వచ్చింది, కిందకి వచ్చింది. ఇప్పుడు కొంచెం ఎందుకంటే 142 కనుక బ్రేక్ అయితే కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే 135 కట్ అయిందో అప్పుడు కొంచెం 130 to 135 మధ్యలో యావరేజ్ చేయొచ్చు. 142 కట్ అయిందంటే కొంచెం పైకే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ బాగా కన్సల్టేషన్, డౌన్ సైడ్ కన్సల్టేషన్ బాగా అయింది సార్. సో ఇంక కొంచెం టైం తీసుకుంటుంది. మంచి కంపెనీ కానీ కొంచెం టైం తీసుకుంటుంది. లాస్ట్ టైం రిజల్ట్స్ కూడా మీకు కొంచెం అంటే డిసెంబర్ ఎంత వచ్చిందో అంత రిజల్ట్సే మార్చ్లో కూడా ఉన్నాయి. వరుస కంటిన్యూషన్ కూడా పెద్ద డిఫరెన్స్ లేవు. సో అదే 6,400, 6,500, 6,700 ఆ లెవెల్లో నడుస్తుంది. మార్జిన్స్ కూడా కొంచెం సేమ్ లెవెల్స్. ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా 99%. పెద్ద అంటే ఇది కొంచెం టైం తీసుకుంటుంది సార్. లాంగ్ హోల్డ్ పెట్టుకోండి, లాంగ్ అయితే హోల్డ్ పెట్టుకోండి. షార్ట్ అయితే మీకు ఈ లెవెల్స్ దాటినప్పుడు కొంచెం ఆగి అప్పుడు అమ్మండి సార్. యావరేజ్ చేయాలంటే మటుకు డౌన్ లెవెల్ అనుకున్న లెవెల్ కట్ అయితే మటుకు 130 to 135 ఆ రేంజ్ వచ్చినప్పుడు అక్కడ యావరేజ్ చేయండి దయచేసి. రైట్ ధర్మారావు గారు, అదండి సూచన. సో సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే మీరు రష్యా 100% వేసినా నేను చేస్తానని అంటున్నారు కదా సార్, దాని మీద మనం మాట్లాడుకుంటున్నాము సార్. ఆయన అంటే అల్టిమేటింగ్గా ఫైనల్గా వెనక్కి తీసుకునే ఛాన్స్లు ఎక్కువ కనపడుతున్నాయి. ఎవరు కూడా ఇప్పుడు వరకు ఇద్దరు తప్ప మిగతా ముందుకు వచ్చి ఎవరు కూడా సెటిల్మెంట్ చేసుకుంది లేదు. అవును. సో డెఫినెట్గా అవి కూడా వాళ్ళు భయంతో చేసుకునేవి, ఇష్టంగా చేసింది ఏమీ లేదు. సో అందరూ ఏంటంటే ఫార్మా మీద ట్యాక్స్ వేసినా కానీ ఫార్మా సెక్టర్ పెరుగుతోంది, పెద్ద పట్టించుకోవట్లేదు. అందుకే ఆయన ఆలోచనలో ఇది మార్కెట్ పసిగట్టినట్టు అనిపిస్తోంది. సో డెఫినెట్గా మళ్ళీ ఈయన వెనక్కి తీసుకుంటాడు అందుకనే అనే ఉద్దేశంతోనే ఎక్కువ పడట్లేదు. సో ఆయన ఏం చేస్తారనేది ఫస్ట్కి ఆగస్ట్ 1 దాకా ఉంది కాబట్టి సో ఈ లోపలే వెనక్కి తీసుకోవచ్చా? ఎందుకంటే మనకు కూడా డీల్ అయిపోయిందన్నారు, ఇండియాతో కూడా డీల్ అయిపోయింది అంటున్నారు. ఎలా అయింది డీటెయిల్స్ అని మనకి ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ అది పాజిటివ్ న్యూస్ వస్తే మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ 20% నిఫ్టీలో మేజర్ స్టాక్స్ ఈ వీక్ ఎండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ రిజల్ట్స్ చూస్తే నెక్స్ట్ వీక్ బాగుంటుంది అనేది ఎక్స్పెక్టేషన్. రైట్ సార్. సార్ మరో కాల లైన్లో ఉన్నానండి, కోటేశ్వరరావు గారు అండి. నమస్తే అండి కోటేశ్వర గారు. నమస్తే సార్. సార్తో మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ పూనావాలా 2లో 2,600 తీసుకున్నాను సార్. ఓకే, పూనావాలా నేను నెట్వర్క్ 18 52 రూపాయలు తీసుకున్నా 1000 షేర్స్. నెట్వర్క్ 18 ఎంత తీసుకున్నారు? 52 సార్. 58. ఓకే, 52. ఓ అక్కడే 56 ఉంది. పూనావాలా 455 నడుస్తుంది సార్. 0.04% ప్లస్ ఉంది. పూనావాలా కొంచెం బ్రేక్ అయింది సార్, బాగా బ్రేక్అవుట్ అయింది. కింద నుంచి మనకి 281 దాకా వచ్చి అక్కడి నుంచి ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది సార్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు నెక్స్ట్ కూడా తగ్గిస్తారనుకున్నప్పుడు లోన్స్ ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉంటాయి లోన్స్ కాబట్టి డెఫినెట్గా ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హోల్డ్ చేయండి మీకు, ఎందుకంటే మీకు 470 దాటినప్పుడు ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉంటుంది. మీరు ఒకవేళ మార్కెట్ కనుక మీ మనసుకి డౌట్ వస్తుంది, ఇది యూటర్న్ తిరుగుతుంది స్క్రిప్ట్ అనుకున్నప్పుడు స్టాప్ లాస్ పెట్టుకోండి. అప్పుడు స్టాప్ లాస్ హిట్ అయినా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయొచ్చు. రైట్ కోటేశ్వర గారు, అదేంటి సూచన. సో మరో కాల లైన్లో ఉన్నారండి, రాఘవేంద్ర గారు. నమస్కారం, బళ్ళారి నుండి రాఘవేంద్ర సార్. సార్ నమస్తే సార్. సార్తో మాట్లాడండి. హలో సార్. నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ ఏం లేదు, షార్ట్ టర్మ్ కోసము జియో ఫైనాన్షియల్ సర్వీస్ తీసుకోవచ్చా? కొంచెం ఎట్లా ఇవ్వగలుగుతాం? షార్ట్ టర్మ్ అంటే జనరల్గా ఏంటంటే షార్ట్ టర్మ్కి ఏదైనా న్యూస్ ఉన్న స్టాక్స్ కానీ పడిపడి ఉన్నది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ పడిపడి ఉన్న స్టాక్స్ ఎక్కడో చోట యూటర్న్ తీసుకోవాలి. ద మార్కెట్స్ ఆల్వేస్ కిందకే ఉండవు, కంటిన్యూస్గా పైకి ఉండవు.
రీట్రేస్మెంట్లు సర్వసాధారణం కిందకు వస్తాయి. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు. షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు ఒక్కోసారి ఏమంటే రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, న్యూస్ బాగున్నాయి అంటే వచ్చే ఛాన్సులు ఉంటాయి. జనరల్గా ఏంటంటే జియో ఫైనాన్స్ కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకుంటేనే బెస్ట్. షార్ట్ టర్మ్గా మీరు అనుకున్న ఒక 5-10% అట్లా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. సో స్క్రిప్ట్ అయితే ఎంటర్ కావచ్చు సార్. లాంగ్ టర్మ్లో 1000 పైన ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. వాళ్ళది అన్నీ విడగొట్టి దేనికి దానికి టెలికాము, ఫైనాన్స్ అన్నీ విడగొట్టి దేనికి దానికి చేస్తారు. చేసినప్పుడు ఇది కొంచెం మంచిగా బాగా పోయే అవకాశాలు ఉంటాయి. టైం అయితే పట్టుద్ది. మీరు షార్ట్ టర్మ్లో అయితే కొంచెం తక్కువ పర్సంటేజ్ 5-10% అట్లా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. మనసులోనేమో లాంగ్ టర్మ్కి హోల్డింగ్ అనే బ్యాక్ అకౌంట్లో పెట్టుకోండి. షార్ట్ టర్మ్కి మీ 5-10% వస్తే రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు ఎంటర్ అవుతూ పెరిగినప్పుడు కొంచెం అమ్ముకుంటా ఉండండి. అది బెస్ట్. రైట్ రాఘవేంద్ర గారు, అదండి సూచన. సో మరొక కాలర్ లైన్లో ఉన్నారు ప్రణీత్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే మేడం. నమస్తే అండి మేడం సార్తో మాట్లాడండి. సార్ ఇప్పుడు SMS ఫార్మా ఈ రేంజ్ లో కొనుక్కోవచ్చా సార్, లేదంటే కొంచెం ఆగమంటారు? SMS ఫార్మా 243 నడుస్తుంది. వాళ్ళు పెరిగిందండి బాగా, 2.5% పెరిగింది. సో మీకు 260 దాటినప్పుడు కొనండి. ఎందుకంటే అక్కడ బ్రేక్అవుట్ ఉంది, అక్కడ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. 260 దాటినప్పుడు కొంటే దాదాపుగా 380 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆగి ఆ రేంజ్కి వచ్చినప్పుడు కొనండి. లేదా డౌన్ కట్ అయితే మటుకు ఆగండి. డౌన్ కట్ అయితే కొంచెం ఆగండి. ఎందుకంటే 240 కనుక కట్ అయితే ఇంకొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. అది మేడం సూచన అండి. సో రాజేశ్వర గారు నెల్లూరు నుండి. నమస్తే సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్. సార్ చెప్పండి సార్. ఎన్సీసీ కొని ఉన్నాము, అది ఎప్పుడు వస్తుంది మార్కెట్? ఎన్సీసీ ఏ రేట్లో కొన్నారు? 275. 270, 226 నడుస్తుంది సార్ మీకు. ఇది 275 అంటే 243 కట్ అయితేనే కొంచెం పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. 243 కట్ అయితే కొంచెం ఛాన్స్ ఉంది మీరు. ఎందుకంటే 215 కట్ అయిందంటే ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. కన్సల్టేషన్ బాగానే తీసుకుంది, డౌన్ సైడ్ కన్సల్టేషన్, లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది. కొంచెం బ్రేక్అవుట్ అవ్వాలంటే ఈ లెవెల్ కట్ అయిన క్రాస్ అయినప్పుడు అప్పుడు తీసుకోండి. అప్పుడు తీసుకుంటే ఎప్పుడైనా సరే కొంచెం యావరేజ్ చేయాలన్నా జూమ్ ఉన్నప్పుడు, బాగా పెరుగుతున్నప్పుడు అనిపించినప్పుడు అక్కడ తీసుకుంటే తొందరగా మనం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యావరేజ్ చేసినప్పుడు మీకు 270 కంటే కింద యావరేజ్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. సో సార్ అదండి సూచన. సో సార్, సో మరి చివరిగా మన కార్యక్రమంలో ప్రతిరోజు కూడా అంటే గోల్డ్, సిల్వర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సార్ గోల్డ్ పొజిషన్ ఎట్లా ఉంటుంది సార్? గోల్డ్ కొంచెం నిన్న కొంచెం మన మార్కెట్ ఇదైంది కాబట్టి అది కొంచెం పెరిగినాయి. ఇవాళ మళ్ళీ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే రెసిప్రోకల్ కాబట్టి ఈ మార్కెట్ పెరిగినప్పుడు అది తగ్గే అవకాశాలే ఉంటాయి. సో ఎక్కువ పొజిషన్స్ అన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. చూసుకున్నప్పుడు కొంచెం ఇదవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ కొంచెం డౌన్లోనే, మైనస్లోనే ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అది కొంచెం వీక్గానే ఉంటుంది. బట్ గ్లోబల్గా ఆర్బీఐ బ్యాంక్స్ ఎక్రూడ్ చేస్తున్నాయి కాబట్టి పెద్ద మేజర్గా పడదని ఉద్దేశం. సో సిల్వర్ మటుకు డౌన్లో పెరుగుతుంది. మార్కెట్, ఈక్విటీ మార్కెట్ డౌన్ ఉన్నా పెరుగుతుంది, ఈక్విటీ మార్కెట్ అప్ ఉన్న సిల్వర్ కొంచెం స్ట్రాంగ్ ఉంది చూడండి. సో కన్సంప్షన్ ఎక్కువైంది. సిల్వరే ఇన్వెస్ట్మెంట్ పరంగా బెస్ట్. గోల్డ్ అయితే కొంచెం అవసరార్థం కొనుక్కోవాలి. కొంచెం తగ్గినప్పుడు, రీట్రేస్మెంట్ అయినప్పుడు కొంచెం కొనుక్కోవటం మంచిదండి. ఓకే, ఒక హాఫ్ మినిట్లో సార్. ఇప్పుడు మరి ప్రస్తుతం సెన్సెక్స్ కూడా మళ్ళీ పాజిటివ్గానే ఉంది కాబట్టి జనరల్గా ఏమి ఉండొచ్చు ఒక జస్ట్ హాఫ్ మినిట్లో మీరు మేజర్ చూడాల్సిందల్లా ఐటీ స్టాక్స్ బాగా కొట్టారు. అనుకున్న దానికి 20% అబోవ్ ఇది అయిపోయింది. బ్యాంకింగ్ స్టాక్సే స్ట్రాంగ్ ఉన్నాయి. సో హెల్త్ కేర్, బ్యాంకింగ్ స్టాక్స్ ఇవి రెండు ఇవాళ వీకెండ్ HDFC బ్యాంక్ ఉంది. అవునండి. సో రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎక్కువ బ్యాంక్ స్టాక్స్ ఎక్కువ చూపించాల్సిన అవసరం ఉంది. అవే పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. రైట్ సార్. సో సార్, సో థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఈవాటి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.